ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోను. నాన్నని మర్చిపోవటం జరిగితే అది నేను చచ్చాక. నాన్న నీ చేతులతో చంపి ఆ విషయాన్ని మర్చిపోయి బ్రతకాల. నన్ను చనిపోని వద్దమ్మా ప్లీజ్. అలాగేరా, చచ్చిపో. అవునరా, చచ్చిపో. కానీ ఒక పంచే, ఫస్ట్ నన్ను చంపేసి తర్వాత నువ్వు చచ్చిపో. మీ నాన్న చచ్చిపోయి నువ్వు చచ్చిపోయి నేనెవరి కోసం బ్రతకాలరా? అందుకే చంపేశారా? సరే అమ్మా, నీ ఇష్టం. డాక్టర్ గారు, మా అబ్బాయి ఒప్పుకున్నాడండి. గుడ్ టు హియర్. మొత్తానికి బానే ఒప్పించారే. ఐ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. అలాగే సార్. బట్ వన్ థింగ్, ఈ అమ్మాయి వల్లే అతనికి అతని ఫాదర్ బ్యాడ్ క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలిసింది. దానివల్లే అతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తన ఫాదర్ని చంపాడు. కాబట్టి ఫాదర్ని చంపిన ఒక్క విషయాన్ని మాత్రమే అతని మైండ్లోంచి డిలీట్ చేస్తే సరిపోదు. అలా చేస్తే ఫాదర్ చనిపోయిన విషయం తప్ప అమ్మాయి అతనికి ఫాదర్ గురించి చెప్పిన విషయాలన్నీ గుర్తొచ్చి అతను మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ అమ్మాయి అతనికి పరిచయమైన దగ్గర నుంచి అతను తన తండ్రిని చంపేంత వరకు సేవ్ అయిన మెమరీని మొత్తం అతని మైండ్లోంచి డిలీట్ చేయాలి. ఇదే సొల్యూషన్. ఇది మీకు ఓకేనా? అలాగే డాక్టర్, అతను బ్రతకడమే మాకు కావాలి. ఎలా పాసిబుల్ అయితే అలా చేయండి. ఓకే, ఐ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. యూ మే గో నౌ. ఓకే సార్, పదండి. ఉంటాం డాక్టర్. మంచిదమ్మా. అలా ఆ బ్యాడ్ మెమరీని నీ మైండ్లో నుండి డిలీట్ చేయడానికి నువ్వు ఒప్పుకున్నావు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ నీ కొత్తగా పరిచయం అవుదాం అనుకున్నాను. కానీ నేను విఘ్నేష్తో చాలాసేపు మాట్లాడి చూశాను, అంతా చెక్ చేశాను. వాడికి శ్రావణి పరిచయం అయిన దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ చనిపోయిన వరకు ఏ విషయం గుర్తులేదు. ఈ ఊరికి పట్టిన దరిద్రాన్ని లేకుండా చేశాడు. విఘ్నేష్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనమంతా అతనితో నీకు స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిన టైంలో మీ నాన్నకి షాక్ కొట్టి చనిపోయాడని చెప్పి అతన్ని మామూలు మనిషిని చేద్దాం. ఏమంటారు? మెడికల్ మిరాకిల్ జరిగే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పారు. వాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నువ్వు కనబడితే మెల్లిగా అన్నీ గుర్తొచ్చి తన తండ్రిని తానే చంపిన విషయం కూడా గుర్తొస్తుంది. అప్పుడు వాడికి మళ్ళీ స్ట్రోక్ వస్తుంది. దాంతో వాడు నాకు శాశ్వతంగా దూరం అవుతాడు. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే నువ్వు వాణ్ణి మర్చిపోవాలి. ఒప్పుకో తల్లి, నాకు నా కొడుకుని దక్కేలా చే.